అందరికీ నమస్కారం. ఈరోజు మనం గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. గరం మసాలా వర్సెస్ బిర్యానీ మసాలా. ఒక వంటగదిలో రసవత్తర పోరు. గోపిక గారింట్లో ఉదయం కమ్మని వాసనలతో మొదలైంది. వంటగది ఉన్న మసాలాల సాన్నిధ్యంతో పరిమళిస్తూనే ఉంది. కాని అక్కడ సందేహం వచ్చింది. ఈ రోజు భోజనానికి ఎవరు రుచి తీసుకొని వస్తారు అని. గరం మసాలా ముందుకు వచ్చి గర్వంగా అన్నాడు, నేను కూరలో ఉంటేనే వంట పూర్తవుతుంది, లేకపోతే కూరలో ఆత్మ లేనట్టే. దీనికి బిర్యానీ మసాలా కొంచెం నవ్వుతూ ఎదురు ప్రశ్నించింది, ఓ ఆత్మ అంటావా? మీరు పులుసు కూరలకు గరం తీసుకొస్తారేమో, కాని నా మసాలా వాసన రావడంతో ఊరంతా బిర్యానీ కోసం క్యూలో నిలుస్తుంది. నన్ను తలచుకోగానే నోట్లో నీరురుతుంది. మీకు అంత సీన్లేదులే అని అన్నది బిర్యానీ మసాలా. ఇవన్నీ వంటగదిలో ఉన్న పాత గిన్నెలు, కొత్త చెంచాలు, కత్తులు గమనిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య మాటల తూటాలు దంచికొడుతున్నాయి. గరం మసాలా కొంచెం కోపంగా ప్రశ్నించాడు, నువ్వు ఒక్క బిర్యానీకి మాత్రమే, కాని నన్ను ఎన్ని రకాల కూరలకు ఉపయోగిస్తారో తెలుసా? ఏ ఒక్కటి నన్ను తక్కువ అని అనలేడు. అందుకు బిర్యానీ మసాలా తన ప్రత్యేకతను గుర్తుచేసింది. నువ్వు ఎంతైనా చెప్పుకో, కాని బిర్యానీ అనే పేరు చెబితేనే రుచుల సంబరం మొదలవుతుంది. నాకు స్పెషల్ ఫ్యాన్ క్లబ్ ఉంది, అది మీకు లేదు కదా? అప్పటికే గోపికగారు వంటగదిలోకి వచ్చి, ఏంటి ఈ చర్చ? నువ్వు అవసరమే, నువ్వు కూడా అవసరమే. గరం మసాలా లేకపోతే కూరలకు రుచి రాదు, కాని బిర్యానీ మసాలా లేకుండా బిర్యానీ ఉండదు. ఆ మాట విన్న రెండు మసాలాలు మౌనంగా ఉండిపోయాయి. గరం మసాలా బిర్యానీ మసాలాతో ఇలా అన్నాడు, సరే ఒప్పుకుంటా, నీ టేస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అని, కాని ఇద్దరం కలిస్తేనే భోజనం నిజమైన శోభ పొందుతుంది. ఆ రోజు భోజనం మొత్తం సుఖంగా సాగింది. గరం మసాలా ఆలుకుర్మలో మిలమిలలాడుతూ రుచి చాటింది. బిర్యానీ మసాలా తన స్పెషల్ బాస్మతి రైస్తో విందు విజయవంతం చేసింది. ఇది వంటగదిలో ఒక సామరస్యగాథ. మసాలా ఉంటేనే మజా. రుచుల రాజ్యానికి ఇది సత్యం. ఈ రెండు మసాలాలకి తేడా ఏంట్రా అంటే ఎండుమిర్చి. గరం మసాలాలో ఎండుమిర్చి యూజ్ చేయము, అదే బిర్యానీ మసాలాలో యూజ్ చేస్తాం. సో ఎప్పుడైనా మీరు మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నట్లు అయితే ఇలా చేసుకోండి. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట. అదే ఇంగ్లీష్లో అయితే 1 shot 2 birds అని కూడా అంటాం. ఏమైనా సరే మసాలాలు లేకపోతే మనం ఏదో టేస్ట్ మిస్ అవుతున్నాం అనే ఫీల్ అయితే వస్తుంది. అందుకే మీరు తప్పకుండా మసాలాలు ట్రై చేయండి. ఇలానే కాదు, మీకు నచ్చిన విధంగా కొంచెం అటు ఇటుగా ఇంగ్రీడియెంట్స్ వేసుకొని మసాలాలు చేసుకోవచ్చు. కాని ఇలా చేసుకుని వంటల్లో యూజ్ చేస్తే టేస్ట్ అద్భుతంగా వస్తుంది. ఇక మనం తగ్గేదేలే, వెంటనే ఏదో ఒక బిర్యానీని చేసుకుని ఇచ్చి పడేయాల్సిందే.